వస్తూ 2,000 మందిని తీసుకొచ్చింది. నేను ఒక్కదాన్ని ఎందుకు చూడాలి? నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలి యెహోవాను గూర్చి, ఆయన మహిమను గూర్చి. 2,000 మందిని తీసుకొచ్చింది. ఈ 2,000 మందిని తీసుకురావాలంటే రానుబోను 7 నెలల పాటు వీళ్ళకి ఆహారం కావాలి, వీళ్ళకి నీళ్లు కావాలి, వీళ్ళు ఉండడానికి గుడారాలు కావాలి. దీని అంతటికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఆ ఖర్చులు కూడా కొన్ని గ్రంథాల్లో లిఖించబడినాయి. సుమారు 2,001 కోటి రూపాయలు ఖర్చు అయిందట. ఎంత ఖర్చు? సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. 7 నెలల పాటు తను ప్రయాణం చేసి వెళ్ళడానికి, యెహోవా సన్నిధికి వచ్చి ఆయన మందిరాన్ని దర్శించటానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మన సంగతి ఏమిటి? పేదవాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. దేవుని చేత దీవించబడి కడుపు నిండా భోంచేయగలిగి ఎంతో కొంత కష్టపడడానికి ఆరోగ్యం కలిగి ఉద్యోగమో సద్యోగమో చేసేటటువంటి మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే లెక్కలేసుకుంటున్నాం. దేవుని మందిరానికి వెళ్తే రానుబోను 100 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుని మందిరానికి వెళ్తే రానుబోను 200 ఖర్చు అవుతుంది. ప్రతి వారం వెళ్తే 200 రూపాయల చొప్పున 800 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల నీకు ఎంత ఖర్చు అవుతుందో చూస్తున్నావు, కానీ దేవుని సన్నిధికి రావడం వల్ల దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని, ఆ ఆరోగ్యం ఇవ్వడం వల్ల నీకు రాబోతున్న క్యాన్సర్ తప్పుతుందని, ఆ ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వడం వల్ల నీ కిడ్నీలు ఫెయిల్ కాకుండా ఉండాయండి, ఆరోగ్యం ఇవ్వడం వల్ల రేపొద్దుట నీకు రావాల్సిన హార్ట్ అటాక్ ఆగుతుందని, ఆ ఆరోగ్యం ఇవ్వడం వల్ల లేక దేవుడు కాపుదల వల్ల జరగాల్సిన యాక్సిడెంట్ తప్పించబడుతుందని ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచించు. ఒకడు వచ్చి అంటున్నాడు, బెదరో అద్భుతం జరిగింది బ్రదరో. ఏం జరిగింది? దేవుడు అంటే నమ్మకం ఉన్నా మందిరానికి అప్పుడప్పుడు వస్తున్నా, రావాలని ఉన్నా రాలేకపోతున్నా, యాక్సిడెంట్ జరిగింది బ్రదరో. కాలు అయితే ఇరిగింది, చెయ్యి అయితే ఇరిగింది, కానీ ప్రాణం మాత్రం దేవుడు కాపాడాడు బ్రదర్. లేకపోతే అందరూ జరిగిన యాక్సిడెంట్ని చూసి ఏమన్నారో తెలుసా? వీడు నిజంగా బతికాడు అంటే ఆ భగవంతుడు దయ వల్లే బతికాడు. ఇంత యాక్సిడెంట్ అయినా కూడా మనిషి బతికాడు అంటే దేవుడు అద్భుతం చేస్తేనే బ్రతికాడు బ్రదరో. దేవుడు అద్భుతం చేశాడు బ్రదరు, మహా అద్భుతం చేశాడు బ్రదర్. ఏమైంది? తుక్కు అయిపోయింది బ్రదర్ నా బైక్, కానీ నాకు మాత్రం ప్రాణం దక్కింది బ్రదర్. దేవుడు మహా అద్భుతం చేశాడు బ్రదర్ అని చెప్పి ఒక ఆత్మీయుడితో అంటున్నాడు. దేవుడు నీ జీవితంలో చేసిన మహా అద్భుతం కంటే ఇంకంతకంటే గొప్ప అద్భుతం దేవుడు నాకు చేశాడు. ఏమిటి? నీకు యాక్సిడెంట్ అయ్యిందా అంటున్నాడు. నువ్వు వెళ్ళిన మార్గంలోనే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు నీ ఉద్యోగానికి వెళ్తా, కానీ నేను నా దేవుణ్ణి ప్రేమించేవాడిని కనుక ప్రతి వారం నమ్మకంగా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సేవిస్తా, దేవుణ్ణి పూజిస్తా, దేవుణ్ణి ఆరాధిస్తా. నువ్వేమంటున్నావు? అప్పుడప్పుడు మందిరానికి వచ్చాను, దేవుడు నన్ను కనికరించి ప్రాణం పోవాల్సినటువంటి యాక్సిడెంట్లో నా ప్రాణం కాపాడి అద్భుతం చేశావని చెప్పి అంటున్నావే. నా దేవుడు అంతకంటే గొప్ప అద్భుతం చేశాడేంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల్లో అదే మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నా, ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాకుండా నా దేవుడు మహా అద్భుతం చేశాడు. అడుగుతున్నా, యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణాన్ని కాపాడుకోవడం అద్భుతం అంటారా? అసలు యాక్సిడెంటే కాకుండా దేవుడు నిన్ను కాపాడడం అద్భుతం అంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థం చేసుకోండి. రానుపోను ఖర్చులు లెక్క పెట్టుకుంటున్నావు. రోగం రాకుండా కాపాడుతున్నాడు దేవుడు, ప్రమాదాలు జరగకుండా కాపాడుతున్నాడు దేవుడు, అపాయాలు దగ్గర రాకుండా కాపాడుతున్నాడు దేవుడు, సైతాను యొక్క శక్తులు నీ కుటుంబాన్ని భక్షించకుండా కాపాడుతున్నాడు దేవుడు. మర్చిపోయావు? ఒకసారి ఆలోచించు. ఒక అన్యురాలో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక జ్ఞానులు ఎంత ఖర్చు పెట్టి వెళ్ళారో, ఆ ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఆ కోశాధికారి ఇంకెంత ఖర్చు పెట్టి వెళ్ళాడో ఒకసారి ఆలోచించు. ఇంకెప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు లెక్కలేసుకో. మాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్కి ఎంత ఖర్చు అవుతుంది,
బస్సుకి ఇంత ఖర్చు అవుతుంది, ఆటోకి ఇంత ఖర్చు అవుతుంది. వినో, నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడు ఏం విడిచిపెట్టి వచ్చాడో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవునిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కోటాను కోట్ల దూతల చేత నిత్యమో పొగడబడుతున్న, గణపరచబడుతున్న భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎంత దూరం వచ్చాడు? పరలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టి మనుషులమైన మన కోసం ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకని? నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన రావడానికి నిన్ను ప్రేమించిన పుణ్యానికి చెల్లించిన వేళ ఎంతో తెలుసా? తన ప్రాణాన్ని నీ కోసం దారిపోశాడు. తన ప్రాణాన్ని నీ కోసం సిలువలో అప్పగించాడు. ఎంత వెల ఇచ్చే ఆయన ప్రాణాన్ని కొనగలరో ఒకసారి ఆలోచించండి. ఈ సహోదరి సహోదరులో, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దూరం గురించి మాట్లాడకండి. ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు రాలేకపోతున్నాం? దూరం అయిపోయింది బ్రదర్. దూరం మందిరం కాదు, అయ్యిందే నువ్వు దేవునికి దూరం అయ్యావు కాబట్టి అది నీకు దూరంగా అనిపిస్తుంది. 2, దారి ఖర్చులు పెట్టుకోలేకపోతున్నాం బ్రదర్. సహోదరి సహోదరులు, నువ్వే గనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నట్లయితే అప్పిచ్చేవాడిగా నిన్ను చేస్తాను కానీ అడుక్కునేవాడిగా నిన్ను చేయనన్నాడుగా. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పన్నాడుగా. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను అన్నాడుగా. నువ్వు దేవుని నీతిని, దేవుని సన్నిధిని వెతకటం లేదు కాబట్టి కనీసం దారి ఖర్చులు కూడా లేకుండా పోయినాయి. అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని సన్నిధిలో కనిపించాలి ఆశ నీకు ఉన్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు దానికి కావలసినటువంటి వాటిని సమకూరుస్తాడో మర్చిపోకండి. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 నెలలు ప్రయాణం చేసి వచ్చి సవాలు విసురుతుంది. ఏమిటే? యెహోవాను గూర్చి విని ఆయన మందిరానికి రావాలని ఆశించి వచ్చినప్పుడు ఇంత ఖర్చు పెట్టి వచ్చాను నేను ఒక అన్యురాల్ని. మీరేంటి 100 రూపాయలకి ఏడుస్తున్నారు, 200 రూపాయలకి ఏడుస్తున్నారు? అదే రోగం వస్తే అడుగుతున్నా, పొట్ట టైట్ అయిపోయింది, మోషన్ కావటల్లా 3 రోజులు ఇబ్బంది పడ్డావు, హాస్పిటల్కి వెళ్ళావు, ఆ చెకప్ ఈ చెకప్ ఆ చెకప్ 20,000 రూపాయలు అయినాయి. ఇస్తున్నావా? ఇవ్వడం లేదా? ఇస్తున్నావు. శరీరంలో కాస్త బలహీనత వచ్చింది, కాస్త బీపీ పెరిగింది, హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేసుకున్నావు. కిడ్నీలో తేడా ఉందన్నారు, లివర్ లేదో తేడా ఉందన్నారు, ఆ పరీక్షలు ఈ పరీక్షలు అన్నారు, 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఏం చేస్తున్నావు? అప్పైనా చేసి వచ్చి 60 రూపాయలు రెడీ చేసుకుంటున్నావు. సంగమ వినో, ఓ సర్వేలో చెప్పింది ఏంటో తెలుసా? మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవులతో పోల్చుకుంటే దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరంగా జీవించే వాళ్ళే ఎక్కువ ఆర్థిక సమస్యల్లో, ఎక్కువ అనారోగ్యాలతో అల్లాడిపోతున్నారో సర్వేలో తెరిచారు. దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి.